నమస్కారం. రాజమహేంద్రవరం గైడ్ కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్న 2వ అంతర్జాతీయ తెలుగు మహాసభల్లో జరుగుతున్న కవి సమ్మేళనంలో తణుకుకు చెందిన పలువురు రచయితలు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు. ఇందులో భాగంగా రచయిత్రి, సంగీత విద్వాన్ నారుమంచి వాణి ప్రభాకరి స్త్రీ కిరణాలు కథ వినిపించి అందరి అభిమానము అందుకున్నారు. అలాగే మరో రచయిత తాడినాడ భాస్కర్రావు అక్షరం జీవితం అనే కవితను చదివి వినిపించి అభినందనలు అందుకున్నారు. కాగా తెలుగు ఉపాధ్యాయుని తాడేపల్లి వీరలక్ష్మి ఈ సమ్మేళనంలో పాల్గొని తన రచనను వినిపించారు. దాంతో ఈమెను నిర్వాహకులు ప్రశంసించి ప్రోత్సహించారు. ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ కార్యక్రమంలో భాషా పండితులు, తెలుగు ఉద్యమ నేతలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఈ నెల నుండి సామాజిక పెన్షన్ 3,000 రూపాయల చొప్పున అందజేస్తున్నామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లిబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తెలిపారు. రాజమండ్రి రూరల్ మండలంలో శనివారం జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వాలంటీర్ల ద్వారా సూర్యోదయానికి ముందుగానే పెన్షన్లను ఇంటి వద్దనే అందజేస్తున్నామని చెప్పారు. అలాగే వివిధ పథకాల లబ్ధిని మధ్య దళారీల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ చేస్తున్నామని అన్నారు. మరలా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే విధంగా ప్రజలు దీవించాలని విజ్ఞప్తి చేశారు. అలాగా అక్కడ నొక్కుతున్నాడు బటను, ఇక్కడ నీ ఖాతాలోకి డబ్బు వస్తుంది. ఇటువంటి ఆత్మగౌరవ రక్షకుడు ఎక్కడ దొరుకుతాడమ్మా? నీ పెద్ద కొడుకు తప్ప. నీ పెద్ద కొడుకు కదా ఈ నీ ఆత్మగౌరవాన్ని రక్షిస్తున్నాడు అనేటువంటి మాట ఒకసారి అందరూ చేతులెత్తి జేజేలు కొట్టి చెప్పాలరా, నా పెద్ద కొడుకు రా, నన్ను రక్షిస్తాడు, నా ఆత్మగౌరవాన్ని ఎక్కడా తాకట్టు పెట్టకుండా చూస్తాడు అని చెప్పగలగాలి. అది కదా నీ ఆత్మగౌరవం. అంటే నువ్వెక్కడా వంగకూడదు. నీ కొడుకుని నువ్వు ఒక్కడిగా అడగాల్సిన అవసరం లేదు. కారణం ఏంటి? పెద్ద కొడుకు పంపుతున్నాడు కాబట్టి. అంతేనా? నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని ఉండ్రాజవరం మండలం వడ్లూరు గ్రామంలో 1,20,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన R&B రహదారి పనులను ఎమ్మెల్యే జి శ్రీనివాసనాయుడు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణికుల ఇబ్బందులను గ్రహించి ప్రభుత్వం ఈ రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యతనిస్తున్నట్లు చెప్పారు. అనంతరం వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వడ్లూరు గ్రామంలో, ఉండ్రాజవరం మండలం వడ్లూరు గ్రామంలో రోడ్డు వర్క్స్, రోడ్డు పనుల నిమిత్తం, మెయిన్ రోడ్ పనుల నిమిత్తం ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం ఇప్పుడే జరిగింది. ఇది ముఖ్యంగా ఎప్పటి నుంచో వడ్లూరు గ్రామస్తులందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. ఏదైతే మెయిన్ రోడ్ ఉందో ప్రస్తుతం అది కేవలం 12-13 ఫీట్లు వెడల్పు మాత్రమే ఉంది. దాన్ని ఇప్పుడు 18 ఫీట్లు అంటే 5.5 మీటర్లు 18 ఫీట్లు రోడ్డు వెడల్పు చేయడం జరుగుతూ ఉంది. వెడల్పు రోడ్ చేయటమే కాకుండా మొత్తం ఊళ్ళో అంతా కూడా సీసీ రోడ్ వేయటం జరుగుతుంది, సిమెంట్ రోడ్ వేయటం జరుగుతుంది. ఇది దాదాపుగా కిలోమీటర్ పైన ఉంది. ఇదంతా కూడా 1,20,00,000 రూపాయలతో ఇది చేయటం జరుగుతూ ఉంది. దీంతో పాటు ఇంకో రోడ్డు కూడా ఈరోజు మన ఇందులోనే ఈ వర్కుల్లోనే భాగంగా మార్త్ నుండి, ఉండ్రాజవరం మండలంలో మార్త్ నుండి పెరవల వరకు ఒక రోడ్డు ఉంది. ఆ రోడ్డు కూడా బీటీ రోడ్ వేయటం జరుగుతూ ఉంది. ఈ రెండు కలిపి 3,40,00,000 రూపాయల పనులు ఈరోజు వర్క్ స్టార్ట్ అవుతా ఉన్నాయి. గ్రామ సర్పంచ్ రఘుమండ తేజస్విని అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాల్లో జడ్పీటీసీ నందిగం భాస్కర్ రామయ్య, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు పాలాటి ఎల్లారీశ్వరి, ఎంపీటీసీ వేండ్ర అనంతలక్ష్మి, నాయకులు కటారి సిద్ధార్థరాజులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఆత్రేయపురం మండలం పేరవరం గ్రామంలో శనివారం 203 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలను కొత్తపేట ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చెర్ల జగ్గిరెడ్డి అందించారు. ఇదే గ్రామంలో 61.80 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు.
అనంతరం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించి ప్రతి కుటుంబానికి గత 4 ఏళ్లలో ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను వివరించారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ కుండా అన్నపూర్ణ, జడ్పీటీసీ బోనం సాయిబాబా, ఎంపీటీఓ నాతి బుజ్జి, తహసీల్దార్ డివిఎన్ అనిల్ కుమార్, మండల వ్యవసాయ కమిటీ చైర్మన్ కనుమూరి శ్రీనివాసరాజు, గ్రామ సర్పంచ్ గంటి విజయభారతి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. బాగున్నారమ్మా అన్న అంతున్నాయి కదా తల్లి, ఇంకా హౌస్ సైడ్ కూడా ఇచ్చాం అవునా కదా, మర్చిపోకుండా జగన్ సాయం చేయాలమ్మా అన్న అంతున్నాయి కదమ్మా. వాలంటీర్లు వచ్చి కలుస్తారా, ఈ అమ్మఒడి ఎన్ని చేతితో డబ్బు ఎన్ని ఇచ్చారు కదా, మనం మర్చిపోకుండా జగన్ సాయం చేయాలా పోలే పోనీ ఆడబడి అదే 2:30 అండి, అదే 3:30 అండి. వాడలో ఎన్ని భూమన్ కరుణాకర్ రెడ్డి అప్పుడు పాదయాత్రలో మరి పని పట్టుకుని ఇక్కడ తిరిగివారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత వహిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజారంజక పాలన చేస్తున్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ పేర్కొన్నారు. ఈ మేరకు అమలాపురం నియోజకవర్గంలోని మండల కేంద్రమైన అల్లవరంలో ఏర్పాటు చేసిన పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఇచ్చిన మాట ప్రకారం 3,000 రూపాయల వరకు పెన్షన్ సొమ్ము పెంచుతూ అవ్వాతాతలకు అందించడం ఎంతో హర్షణీయమని చెప్పారు. రాష్ట్రంలో 66,34,000 మంది పెన్షన్దారులు ఉన్నారని తెలిపారు. ఇంత పెద్ద మొత్తంలో లబ్ధిదారులకు పింఛన్ అందించే సౌలభ్యం ఎక్కడా లేదని అన్నారు. 19 ఎన్నికల ముందు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాటిచ్చారు, నేను పెన్షన్ని అంచెలంచెలుగా పెంచుకుంటూ పోయి 3,000 చేస్తానని మాటిచ్చారు. ఆ మాట పూర్తిగా అమలైన రోజు ఈరోజు జనవరి 6. ఎందుకంటే ఈ రోజు నుంచి చెప్పిన మాట ప్రకారం పెన్షన్లన్నీ కూడా 3,000 రూపాయలు చేస్తున్నారు. ఇప్పటికే వికలాంగులకు 3,000 ఇస్తున్నాం. ఈ రోజు నుంచి వృద్ధాప్య పెన్షన్ కానీ వితంతు పెన్షన్ కానీ 3,000 ఇచ్చి మొత్తం పెన్షన్లన్నీ కూడా 3,000 రూపాయలు ఈ రోజు నుంచి పంపిణీ చేస్తున్నాం. చాలా శుభవార్తది. ఈరోజు వితంతువులకు కానీ, భర్త కోల్పోయిన వితంతువులకు కానీ, వికలాంగులకు కానీ, అదేవిధంగా 60 సంవత్సరాలు నిండిన వృద్ధులకు కానీ 3,000 రూపాయల పెన్షన్ అన్నది నిజంగా కూడా వారి జీవితంలో ఒక వరం లాంటిది. అమలాపురం పార్లమెంటు సభ్యురాలు చింతా అనురాధ, శాసన మండలి సభ్యులు బొమ్మి ఇస్రాయేలు, ఎంపీపీ ఇల్లా శేషారావు, జడ్పీటీసీ కొనుగు గౌతమి, సర్పంచ్ బొమ్మి బాలవేణి తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 19వ తేదీన మామిడికుదురు మండలం లూటుకురులో జరిగే ధనమ్మ అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రజలంతా హాజరు కావాలని పి గన్నవరం నియోజకవర్గ సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు ఈ గ్రామ సర్పంచ్ అడబాల తాతకాపు కోరారు. ఈ కార్యక్రమ ఆహ్వాన పత్రికను ఆలయ ప్రాంగణంలో ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు బోనం బాబు, కసిరెడ్డి వెంకటరమణ, గాడి సత్తిబాబు, కడలి నోకరాజు, చింతా శ్రీనులు పాల్గొన్నారు. వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతున్న మానవతా స్వచ్ఛంద సేవా సమితి 49వ వార్షికోత్సవ వేడుకలను ఈ నెల 7వ తేదీన అమలాపురంలోని సమితి కార్యాలయంలో నిర్వహించనున్నట్లు అధ్యక్షులు ముసిని కృష్ణారావు తెలిపారు. ఈ మేరకు సంస్థ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వార్షికోత్సవ వివరాలను తెలిపారు. ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ ప్రముఖులైన ప్రవాస భారతీయులు కూచిభట్ల ఆనంద్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ మాజీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరవుతారని చెప్పారు. రాయలు కల్చరల్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు రాయుడు శ్రీరామచంద్రమూర్తి, కోనసీమ జేఏసీ నాయకులు కరాటం ప్రవీణ్లు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 10 సంవత్సరాల్లో సమాజంలో ప్రతి వర్గానికి మేలు చేకూర్చిందని ఈ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి స్పష్టం చేశారు. శనివారం ఏలూరులో జరిగిన పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు.
బయట మోర్చా అధ్యక్షులు సాయంత్రము 4 గంటల వరకు మన మొబైల్ గడిచిన 10 సంవత్సరాల కాలంగా సబ్కే సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో అంటే అందరికీ సంక్షేమాన్ని అందిస్తూ మనం అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్దాం అనేటువంటి మూల సిద్ధాంతం ఏదైతే భారతీయ జనతా పార్టీకి ఉన్నదో దానికి అనుగుణంగా నరేంద్ర మోడీ గారు సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి కూడా సంక్షేమ పథకాలని వారు ప్రవేశపెట్టడం జరిగింది. ప్రధానంగా వెనుకబడినటువంటి కులాలు, నిమ్న కులాలు, అట్టడుగునున్నటువంటి పేదవారు వారందరి జీవితాల్లో ఒక మంచి మార్పు తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశం. ఆ ఉద్దేశానుసారంగా వారు అనేక పథకాలని ముందుకు తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఆ పథకాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళవలసినటువంటి బాధ్యత ప్రధానంగా మోర్చాల మీద ఉంటుంది. అంటే కొన్ని వర్గాలకి అవి మరింత చేరువ చేయవలసినటువంటి అవసరం కూడా ఉన్నది అని చెప్పి భావిస్తూ ఇవాళ మోర్చాలతోటి ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంకొక 2-3 నెలల్లో మనం అందరం కూడా ఎన్నికలకి వెళ్ళబోతున్నాం. ఈ సందర్భంలో ప్రజలకి ఆల్రెడీ వికసిత్ భారత్ అనేటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారు అంటే ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షులు సిహెచ్ విక్రమ్ కిషోర్ పాల్గొన్నారు. అంగన్వాడీ ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరవధిక సమ్మె శనివారం నాటికి 26వ రోజుకు చేరింది. దీనిలో భాగంగా నేటి నుండి ఏలూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట 24 గంటలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలను అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏఆర్ సింధు ప్రారంభించి మీడియాతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు జీతాలు పెంచాలని అన్నారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కారం కాకుంటే ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఏ రమాదేవి, పి భారతీరాణి, డిఎన్విడి ప్రసాదులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆచంటలో 1,50,000 మందితో రా కదలిరా మహాసభకు హాజరు కానున్న ప్రజలు. భీమవరంలో వెల్లడించిన తెలుగుదేశం జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి. 4.5 ఏళ్లుగా భీమవరం పట్టణాభివృద్ధికి 100 కోట్ల రూపాయలను కేటాయించిన జగన్ ప్రభుత్వం, ప్రకటించిన ఎమ్మెల్యే శ్రీనివాస్. మండలంలో కొనసాగుతున్న రాష్ట్ర మంత్రి కారుమూరి ప్రజా దీవెన యాత్ర. ఉనికిలి, లక్ష్మీనారాయణపురం గ్రామాల్లో ఘన స్వాగతం పలికిన అభిమానులు, కార్యకర్తలు. ఆచంట చంద్రబాబు బహిరంగ సభను విజయవంతం చేయాలి, తణుకులో విజ్ఞప్తి చేసిన మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి. ఆటో కొనుగోలుకు పేద కార్మికునికి 50,000 రూపాయల విరాళమిచ్చిన తణుకు నిశా ఫౌండేషన్. లబ్ధిదారునికి చెక్కును అందించిన ప్రముఖ వైద్యులు హుస్సేన్ అహ్మద్. సూర్యోదయానికి ముందే పెన్షన్ మొత్తాన్ని అందజేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. రాజమండ్రి రూరల్ మండలంలో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన. వడ్లూరులో 1,20,00,000 రూపాయలతో నిర్మించిన R&B రోడ్డును ప్రారంభించిన నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు. ఆత్రేయపురం మండలం పెరవరం గ్రామంలో పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. పారదర్శకతతో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉద్బోధించిన రాష్ట్ర మంత్రి విశ్వరూప్. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాకే అన్ని వర్గాల ప్రజలకు మేలు, ఏలూరులో పేర్కొన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.